అర్జునుడు తన 12 ఏళ్ల వనవాసంలో అనేక ప్రదేశాలకు వెళ్ళటం జరిగింది. ఉలూపిని కలిశాడు, చిత్రాంగదని కోరాడు. మణిపురంలో 3 ఏళ్లు గడిపి చిత్రాంగదకి ఒక కొడుకు పుట్టాక అక్కడి నుండి బయలుదేరాడు. ఋషులను తీసుకుని అర్జునుడు దక్షిణ సముద్రాన్ని దర్శించాడు. అక్కడ తీర్థాల్లో స్నానం చేశాడు. అలా తీర్థాలన్నీ దర్శించుకుంటూ తిరుగుతుంటే అర్జునుడికి ఒక విషయం తెలిసింది. అక్కడ 5 తీర్థాలని ఋషులు త్యజించారు, అంటే విడిచిపెట్టేశారు. ఎవ్వరూ వెళ్ళట్లేదు వాటికి. అవి అగస్త్య తీర్థం, సౌభద్ర తీర్థం, పరమ పవిత్రమైన పౌలోమ తీర్థం, అశ్వమేధయాగ ఫలాన్నిచ్చే కారందమ తీర్థం, ఇంకా సకల పాపాలు పోగొట్టే భారద్వాజ తీర్థం. ఆ తీర్థాలన్నిటికీ అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఎందుకు మునులు వాటిని వదిలేశారో తెలుసుకున్నాడు. ఈ 5 తీర్థాల్లో 5 మొసళ్ళు ఉన్నాయని, అవి చాలా పెద్దవి, బలమైనవి అని విన్నాడు. అవి లోపలికి వెళ్ళిన మునుల్ని లాగేసి చంపేస్తున్నాయి. అందుకు వారు ఈ తీర్థాల్ని వదిలేశారని అన్నారు. అది తెలిసి మహాక్షత్రియుడు, సూర్యుడు అయిన అర్జునుడు ఆ తీర్థాలలో దిగుతాను అని ముందు సౌభద్ర తీర్థంలోకి దిగాడు. అనుకున్నట్లే ఒక పెద్ద మొసలి అర్జునుడి కాలు పట్టి లోపలికి లాగింది. అర్జునుడు ఆ మొసలితో తన బలాన్ని ప్రయోగించి పోరాడి కొద్ది నిమిషాల్లోనే దాన్ని లాగి ఎత్తి నీటి నుండి బయట ఈడ్చిపడేశాడు. ఆ మొసలి నేలపై పడిందో లేదో సర్వాలంకరణ భూషితురాలైన ఒక సుందరమైన అప్సరసగా మారిపోయింది. ఆ అప్సరస అందాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగాడు, సుందరి, నీవెవరు? ఇలా మొసలిగా ఇక్కడేం చేస్తున్నావు? మహాబల, నేను నందనవనంలో విహరించే అప్సరసని. నేను, నాతో పాటున్న 4 స్నేహితులందరూ అప్సరసలు కుబేరుని దగ్గర ఉండేవాళ్ళం. ఒకనాడు కుబేరుడి మందిరానికి వెళ్తూ దారిలో ఇటు వచ్చి జితేంద్రియుడైన ఒక బ్రాహ్మణుణ్ణి చూశాం. అతను చాలా అందంగా చక్కటి రూపంతో ఉన్నాడు. చాలా వినయంగా ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు. అక్కడ మేము 5గురు ఉన్నాం కదా, అయినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. అతను అలా చేసేసరికి, మా అందానికి చలించకుండా ఉండేసరికి అతని తపస్సుని పాడు చేయాలని నేను, సౌరభేయి, సమీచి, బుద్బుద మరి లత, మేము 5గురము అక్కడి దిగి వెళ్ళాం. పాటలు పాడుతూ గట్టిగట్టిగా నవ్వుతూ అతని దగ్గరలోనే ఆడుతూ అతన్ని విసిగించాం. అయినా అతను మమ్మల్ని పట్టించుకోలేదు. ఇంకా దగ్గరికి వెళ్ళి అలాగే చేశాం. ఆయనకి భంగం కలిగింది, కోపగించాడు. తన దారి తను ఉంటే నీటిలోకి మొసలి లాగినట్ల తన్ని మోహంలోకి లాగుతున్నామని, ఇక్కడే మొసళ్ళైపై పడి ఉండండి అని 5గురిని 5 తీర్థాల్లో పడేలా శపించాడు. ఏముంది, మా మదం, మా అందము పట్ల మోహం అన్నీ దిగిపోయాయి. క్షమించమని కోరుకున్నాం. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యము అని చెప్పాం. మీ శాపం మాకు మృత్యుతో సమానం. స్త్రీలని చంపరాదు కదా, కాబట్టి కనికరించండి ప్రాధేయపడ్డాం. ఒక బ్రాహ్మణుడు అన్ని ప్రాణుల పట్ల జాలితో, ప్రేమతో ఉంటాడు. అందుకే వెంటనే ఆయన మనసు కరిగి మార్చుకున్నాడు. 100 సంవత్సరాల తరువాత ఒక మహాపురుషుడు, మహాబలవంతుడు, పురుషోత్తముడు ఇటుగా వచ్చి మిమ్మల్ని నీటి నుండి లాగి పడేస్తాడు. అప్పుడు నేలపై పడగానే మీ శాప విమోచన అవుతుంది అన్నాడు. అందుకే ఈ మధ్య ఈ నీటిలో ఎవరు దిగినా లాగేస్తున్నాం. ఇన్నాళ్లకి ఆ పురుషుడివిగా నువ్వొచ్చావు. అంతేకాదు, మమ్మల్ని బయటికి లాగాక ఈ తీర్థాలకి ఇక నారీ తీర్థాలన్న కీర్తికి ఎక్కుతాయి. విద్వాంసులైన పురుషులకి పవిత్రాలవుతాయి. అంతేకాదు, ఆయన శాపం ఇచ్చిన కొంతకాలానికి నారద మహర్షి కూడా వచ్చి కురువంశానికి చెందిన అర్జునుడు వస్తాడని, మమ్మల్ని శాపం నుండి విడిపిస్తాడని చెప్పారు. ఇదిగో ఇలా ఇవాళ నువ్వు వచ్చావంది. అలాగని మిగతా 4గురిని కూడా ఆవిడ్ని విడిపించినట్లే విడిపించమని ప్రాధేయపడింది. ఆయన సరేనని అలాగే చేశాడు. మొత్తానికి 5గురు అప్సరసులకి శాప విమోచనం కలిగించాడు. ఇలా చేశాక వారి దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ అర్జునుడు మణిపురంలోని చిత్రాంగదని చూడాలనిపించి వెళ్ళాడు. వారికి పుట్టిన కుమారుడు బభ్రువాహనుని చూసి సంతోషించి, అయ్యా, నేను అడిగినట్లే నీ కూతుర్ని ఇచ్చినందుకు ఇదిగో శుల్కంగా దౌహిత్రుణ్ణిస్తున్నాను. ఇక నేను రుణ విముక్తుణ్ణి అయ్యాను, సెలవ అని అర్జునుడు బయలుదేరాడు.
చిత్రాంగదుని కూడా చూసి విడిచి వెళ్లేందుకు బాధ కలిగి చెప్పాడు, దేవి, త్వరలో నా అన్న కౌంతేయుడు యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేస్తాడు. అప్పుడు ఇంద్రప్రస్థానికి కానుకలు తీసుకుని చిత్రవాహనుడు వస్తాడు. నీవు కూడా వారితో పాటు వచ్చి నన్నక్కడ కలుసుకో. అందాక మన బిడ్డ ఆలనా పాలనా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. అటు నుండి అర్జునుడు గోకర్ణ తీర్థం బయలుదేరాడు. అది ఈశ్వరుని మొదటి నివాస స్థానంగా చెప్తారు. కాబట్టి పశ్చిమ సముద్ర తీరంలోని తీర్థాలను చూసుకుంటూ అర్జునుడు గోకర్ణ క్షేత్రం చేరాడు. ఆ తర్వాత ప్రభాస తీర్థం చేరాడు. ఈ ప్రభాస తీర్థం నేటి సౌరాష్ట్ర, గుజరాత్ ప్రాంతంలో ఉంది. అక్కడే దగ్గరలో ఉన్న ద్వారకలో కృష్ణుడు ఉన్నాడు. ఆయన చారుల ద్వారా అర్జునుడు ప్రభాస తీర్థానికి చేరాడని తెలుసుకున్నాడు. వెంటనే బయలుదేరి అర్జునుడిని చూడటానికి వెళ్ళాడు. ఆ నరనారాయణులు ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకుని పరస్పరం కుశలమడిగి ఎంతో ప్రీతితో ముచ్చట్లు చెప్పుకున్నారు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ ఆ రాత్రికి రైవతక పర్వతానికి చేరారు. శ్రీకృష్ణుని సేవకులు అప్పటికే అక్కడికి చేరి మంచిగా విందు ఏర్పాట్లు చేసి విశ్రాంతికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అక్కడే కృష్ణార్జునులు ఏర్పాటు చేసిన పడక మంచాలపై పరుపులపై పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఎంత మాట్లాడుకున్నా ఇంకా మాటలు వస్తూనే ఉండగా అర్జునుడు చేసినవి చూసినవి అన్నీ చెప్తూ నిద్రపోయాడు. కృష్ణుడు చిన్నపిల్లవాడిలా నోరు తెరిచి వింటున్నాడు. ఇద్దరూ నిద్రపోయి మర్నాడు ఉదయం మంగళవాద్యాలతో మధుర గీతాలతో నిద్రలేచారు. కాలకృత్యాలు తీర్చుకుని ద్వారకకు కృష్ణుని బంగారు రథం ఎక్కి బయలుదేరారు. కుంతి కొడుకు అర్జునుడికి స్వాగతం చెప్తూ ద్వారకంతా కూడా అద్భుతంగా ముస్తాబై ఉంది. అర్జునుడిని చూడటానికి నగర ప్రజలు వందల్లో చేరి వీధుల నిండా నిలబడ్డారు. మన శ్రీకృష్ణుడి ఇష్టసకుడట, ఈ భూమండలం మొత్తం మీద ఉత్తమ యోధుడట, ఇంద్రుని కుమారుడట, అర్జునుడట అని ఆశగా అందరూ ఎదురు చూస్తున్నారు. అతని అందానికి రూపానికి ఆడవారు, అతని బలానికి శౌర్యానికి మగవారు నోర్లు తెరిచలా చూస్తూ ఉండిపోయారు. వృష్ణి, భోజ, అంధక ప్రజలందరూ కూడా అర్జునుడికి జయ జయధ్వానాలు చేస్తూ వారి వారి సత్కారాలు చేశారు, స్వాగతం పలికారు. అర్జునుడు సమవయస్కుల్ని కౌగిలించుకుని చిన్నవారిని దీవించి పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. అలా అర్జునుడు చాలా రాత్రులు శ్రీకృష్ణుడితో కలిసి హాయిగా ద్వారకలో నివసించాడు. కృష్ణార్జునులు కలిస్తే ఏదోటి జరగాలిగా, జరిగింది. అదేంటో ఎలా జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి. మళ్ళీ కలుద్దాం.